ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీఎంసీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద దాదాపు 10 రోజుల నుంచి నిరవధిక సమ్మెబాట చేపట్టారు. ప్రస్తుతం ఈ నిరవధిక సమ్మె గురించి మనతో మాట్లాడడానికి ఏపీఎంసీ జిల్లా నాయకులు శివకుమార్ ఉన్నారు. ఆయన అడిగిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి సమ్మెబాట కార్యక్రమాన్ని చేపట్టారు మీరు? నమస్కారం, నా పేరు శివకుమార్. నేను అన్నమయ్య జిల్లాలో వర్క్ చేస్తున్నాను. మేము గత 10 రోజులుగా ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం ఏ స్పందన రావడం లేదు. మేము అన్నమయ్య జిల్లాలో మొత్తం 375 మంది ఉన్నాం. మేము అందరం సమ్మెబాట పట్టాము. అలాగే రాష్ట్రంలో 10,32 మంది కూడా సమ్మెబాట పట్టి ఉన్నారు. కానీ గవర్నమెంట్ నుంచి ఏ స్పందన రాలేదు. మేము ఇక్కడ పల్లెల్లో ప్రతి ఇంటికి సర్వేలు అన్ని చేస్తున్నాం. కానీ ఇక్కడ గత 10 రోజులుగా చంటి బిడ్డలతో మరియు గర్భవతులు అందరూ వచ్చి ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మరియు మంత్రిత్వ శాఖ నుంచి ఏ యొక్క స్పందన రాలేదు. మా న్యాయమైన డిమాండ్లు ఏమనగా 23% హైక్ మరియు 6 సంవత్సరాలు కంప్లీట్ చేయబడిన వాళ్ళందరికీ రెగ్యులేట్ చేయాలని చెప్పి, అలాగే 11 ఎంప్లాయీ హక్కు అయ్యేటువంటి ఈపీఎఫ్ఓ కావాలని మేము కోరుకుంటున్నాము. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులుగా ఇక ఎండనక వానక మేము సమ్మె చేస్తుండగా ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు. మేము ఇలాగే కొనసాగితే సమ్మెనింగా ముందు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. మరి కొంతమంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు మీ రాష్ట్ర ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించలేకపోతుంది? మీడియా మిత్రులకి నమస్కారము. మేము ఇక్కడ ఇది 10వ రోజు సమ్మె చేస్తున్నామండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఎన్హెచ్ఎం నుంచి రిక్రూట్ అయినాము. మామూలుగా మాకు ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు నిండిన తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి అనేసి జీవో పెట్టారండి. కానీ అది మాకు ఇప్పుడు మేము అడుగుతున్నాము, 6 సంవత్సరాలు అయింది, 350 మందికి దాదాపు అయింది 10,000లో. కాబట్టి ఇంకా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి మేమే ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చి అడుగుతూనే ఉన్నాము. ఇంకొకటి, ఈపీఎఫ్ఓ అనేది ప్రతి ఒక్కరికి జాబ్ సెక్యూరిటీ అండి. కానీ ఈపీఎఫ్ఓని మాకు ఇన్ని రోజులు వేసి 1 సంవత్సరం నుంచి వేయడం ఆపేశారు. కాబట్టి ఈపీఎఫ్ఓని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాము. మరి కొంతమంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 10 రోజుల నుంచి మీరు నిరవధిక సమ్మెబాట చేపట్టారు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. మీరు రాబోయే రోజుల్లో మీ సమస్య పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆధ్వర్యంలో ఎలా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? నమస్కారం అండి. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మేము 10 రోజుల నుంచి ఈ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర 10 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా మమ్మల్ని ఇప్పటి వరకు మా మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దయచేసి మమ్మల్ని మా న్యాయమైన డిమాండ్లని కమ్యూనిటీ దాదాపు 10 రోజుల నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మెబాట చేపట్టారు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? నమస్కారం అండి. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు ఏమంటే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. యాజ్ పర్ నామ్స్ ప్రకారమే మేము అడిగాము. మాకేం కోరికలు ఏం కాదండి, ఇవి న్యాయమైన డిమాండ్లు. జిఓఐ ప్రకారము 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలని గైడ్ లైన్స్ ఉంది. కానీ అది ఎందుకు చేయట్లేదని మేము అడుగుతున్నా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత ఎన్హెచ్ఎం క్యాడర్లో దాదాపు 187 క్యాడర్స్ ఉన్నాయండి. వాళ్ళందరికీ హైక్ ఇచ్చారు, మమ్మల్ని మాత్రం పక్కన పెట్టారు. దానికి కూడా మేము అడిగామండి, రిప్రజెంటేషన్లు ఇచ్చాము. సీఎం సార్కి అయితే ఏమేమి, మంత్రిత్వ శాఖ అయితే ఏమో అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కానీ వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పట్లేదండి. మా న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఈ 10 రోజులు అయిన తర్వాత కూడా మేము సమ్మెబాటలో ఉన్నా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా అవ్వకపోవడం కారణం ఏంటో మాకు తెలియదు, కానీ ఇప్పటికైనా అవ్వాలని మేము ఆశిస్తున్నాము. అవ్వకంటే ఈ సమ్మెను ఇంకా మేము ఉధృతంగా ప్రజల్లోకి సైతం మేము తీసుకుపోవడానికి రెడీగా ఉన్నామండి. కనీసం మా వద్దకు చూసి పిలవడం, మాట్లాడడం, ఈ చర్చలకి ఏం చేయట్లేదు. ఇప్పుడన్నా రెస్పాండ్ అవ్వాలని మేము అందరినీ కోరుకుంటున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో పనిచేస్తున్న కమ్యూనిటీ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లంతా ఏకతాటిపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఏపీఎంసీ నాయకులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.